మహారాష్ట్రలో 180 మంది బాలికలపై రేప్ అటెంప్ట్ చేసి ఒక 350 వరకు న్యూడ్ వీడియోస్ తీసి బెదిరించి వాళ్ళందరిలో చాలా మంది మైనర్స్ కూడా ఉన్నారంట. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడు అతను. ఇది ఈ సంఘటన నిజంగా ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర కేంద్రంగా చాలా వివాదాలు ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక రకంగా ఇట్లాంటివి బయటికి రావటం మంచిదే, బయటికి రావాలి, మాట్లాడాలి. అలాగే వాళ్ళపైన కేసులు నమోదు కావాలి, వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడితే ఇవి వేరే ప్రాంతాల వాళ్ళు అప్రమత్తం అవటానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు ముందుగా ఈ కేసు గురించి చూసుకుంటే ఈ పిల్లవాడు 180 మంది అమ్మాయిల్ని, అంటే వివిధ వయసుల వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి మాయమాటలు చెప్పి వాళ్ళని పూణే, బాంబే అట్లా తీసుకుని వెళ్ళి వాళ్ళని లైంగికంగా, అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా కావచ్చు, వేధించటం కావచ్చు, భయపెట్టడం కావచ్చు, ఏ రకంగానైనా సరే. మేజర్స్ అంటే కన్సెంట్ గురించి మనం అసలు మాట్లాడక్కర్లేదు, కానీ మైనర్స్కి కన్సెంట్ ఉన్నా చేయడానికి వీల్లేదు. సరే, అది అసలు వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి? వీడియోలు తీసి వాటితోటి మళ్ళీ బెదిరించటం ఇవన్నీ నిజంగా బాధాకరమైన విషయాలు. ఇది ఈ కేసు విషయంలో అతనికి ఇప్పుడు కేసు నమోదైంది. నమోదైన కేసు ప్రకారంగా అతనికి పోలీస్ కస్టడీ కూడా తీసుకున్నారు. ఈ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇప్పుడు అతని ఫోను, ల్యాప్టాప్ అవన్నీ స్వాధీనం చేసుకుని దానిలో ఉన్న వీడియోలు చూసి ఒక రకంగా పోలీసులు కూడా అవాక్కయ్యారట. ఇప్పుడు ఈ పోలీస్ దాంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు దానిలో టెక్నీషియన్స్, వాళ్ళు ఇప్పుడు ఆ వీడియోలన్నింటినీ ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ కూడా అయినాయి అంట. ఆ పోస్ట్ చేసిన వాటిని వెతికి వాటిని బయటికి తీసే కార్యక్రమంలో ఇప్పుడు పోలీసులు ఉన్నారనమాట. అసలు ఎంత ధైర్యం కావాలి, ఎంత అంటే ఒక నిర్భయం ఉంది చూసారా. నేనేం చేసినా నన్ను ఎవరేం చేయలేరు, నన్ను పట్టుకోలేరు, మహా అయితే కేసు పెడతారు. అంటే ఒకరు ఇద్దరు అంటేనే అనుకుంటాం, ఓ 10 మంది 20 మంది అనేసరికి అరే అనుకుంటాం. ఇక్కడ అలా కాదు, 180 మంది అని అంటే ఎంత పెద్ద స్కెచెస్ ఉండాలి. అవును.